హాయ్ హలో నమస్తే నేను మీ నరేష్. సెకండ్ ఇన్నింగ్ విత్ నరేష్ మన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. వీడియో చూసే ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి చూడండి. క్రికెట్ అప్డేట్స్ రివ్యూస్ చెప్తున్నాను. మరి ఈరోజు మ్యాచ్ అయితే ఆర్సీబీ గుజరాత్ బెంగళూరులో మ్యాచ్. ఎట్లయినా తెలుసు చేసింగ్ టీం గెలుస్తుందని. టాస్ గెలిస్తేనే మ్యాచ్ సగం గెలిచినట్టే. అలాగనే జరిగింది కానీ మ్యాచ్లో చాలా ట్విస్టులు ఉన్నాయి. స్టార్టింగ్ గుజరాత్ మాత్రం బ్యాటింగ్ అటర్ ఫ్లాప్. అంత ఈ విధంగా ఆడుతుంది అస్సలు ఊహించలేదు ఎవరు కూడా. బాగా ఆడుతుంది అనుకున్నాం. మరి ఆర్సీబీ బ్యాటింగ్ పిచ్ కానీ జీటీ మాత్రం సరిగా ఆడలేదు, వికెట్స్ పోగొట్టుకుంది. మరి ఆర్సీబీ బౌలింగ్ మాత్రం మంచి కంబ్యాక్, మంచి ఈ రకంగా బౌలింగ్ చేసింటే టాప్ టీంలో ఉండేది ఈ పాటికి. మరి టాస్ గెలిచి అయితే ఫీల్డింగ్ తీసుకున్నాడు, మంచి పని చేసిండు. బౌలింగ్ మాత్రం సూపర్. బౌలర్స్ మాత్రం ఈరోజు బాగా చేశారు. ఆ విధంగా 147కి ఆల్అవుట్ చేసినారు. ఫస్ట్ జీటీ బ్యాటింగ్ వస్తే వృద్ధిమాన్ సాహ్ మొదటి ఓవర్లో సిరాజ్కి అవుట్ అయిపోయిండు. తర్వాత శుభం గిల్ కూడా తొందరగా అవుట్ అయిపోయేసరికి సాయి సుదర్శన్ 3 వికెట్స్ తొందరగా పోగానే మిల్లర్, షారుఖ్ ఖాన్ మంచి పార్ట్నర్షిప్తోని సరి చేసినప్పటికీ 180 190 తీసుకెళ్తారు అనుకున్నాం. కానీ మిల్లర్ ఒక్క షాట్ వల్ల మ్యాచ్ మొత్తం మళ్ళీ మొమెంటం ఆర్సీబీకి వచ్చేసింది. మిల్లర్, షారుఖ్ ఖాన్ మంచి పార్ట్నర్షిప్ తర్వాత మిల్లర్ అండ్ షారుఖ్ రన్అవుట్. అది షారుఖ్ తప్పే, రన్నే లేదు. మళ్ళీ వెనకకు వచ్చేటప్పుడు కూడా బాల్ కడ్డంగా ఉరకాల్సింది. అది షారుఖ్ ఖాన్ రన్అవుట్ తర్వాత ఇక మ్యాచ్ మొత్తం అయిపోయింది. టివాటియా కొంచెం మంచి నాక్ ఆడింది. టివాటియా 35 రన్స్. ఆ నాక్ వల్ల కూడా 140కి వచ్చేసింది. ఇక బ్యాటింగ్ లైనప్లో రషీద్ ఖాన్ ఒకడు 6 ఒక 4 కొట్టినప్పటికీ మైనస్ అంత స్కోర్ రాలేదు. వికెట్స్ అయితే లాస్ట్లో కూడా ఫాస్ట్గా పడిపోయినాయి. ఇంకా 147కి అయిపోయింది. ఇంకా ఆర్సీబీ గ్రౌండ్లో, ఆ గ్రౌండ్లో 147 స్కోరు చాలా తక్కువ కదా. 240, 270s, 200 పైన ఉంటేనే ఆ గ్రౌండ్లో మ్యాచ్ ఛాన్సెస్ ఉంటాయి. ఆ 147 చాలా ఈజీగా, అంతే రన్ రేట్ కోసం ఎంత ఫాస్ట్ కొట్టారంటే ఆర్సీబీ బ్యాటింగ్కి కోహ్లీ, డూప్లెసిస్ 23 balls 63 ఎంత ఫాస్ట్గా ఆడిన. పవర్ ప్లేలో 92 రన్స్. ఆల్మోస్ట్ 10 overs వరకు మ్యాచ్ అయిపోతుంది అనుకున్నాం ఒక దశలో. ఎప్పుడైతే 96 overs 92 డూప్లెసిస్ అవుట్ అయ్యిండో, తర్వాత వచ్చిన పటిదార్, మ్యాక్స్వెల్, కెమెరన్ గ్రీన్ అందరు కూడా షార్ట్కి ట్రై చేసి ఫాస్ట్ కొడదామని ట్రై చేసి అందరు వికెట్ ఇచ్చేసారు. కొంచెం స్లోగా ఆల్సి విరాట్ కోహ్లీ కూడా అవుట్ అయిపోయిన తర్వాత ఇంకా మ్యాచ్ టెన్షన్ పుట్టింది. టెన్షన్ వచ్చిన తర్వాత దినేష్ కార్తిక్ మాత్రం మళ్ళీ భయపడకుండా అట్లనే ఫాస్ట్ ఆడిండు. 21 runs. దినేష్ కార్తిక్ మాత్రం మ్యాచ్ని ఫినిష్ చేసేసిండు. 31 runs ఉండాల్సింది దినేష్. కానీ అతను 27 runsలోనే 6 వికెట్స్ పోగొట్టుకున్నారు అంతకుముందు. కానీ దినేష్ కార్తిక్ ఒక్క వికెట్ పోయింటే అయిపోయింది. జీటీ మ్యాచ్ లాగేసుకుని గెలిచిపోయేది మ్యాచ్. ఆ 21 runs కూడా దినేష్ కార్తిక్ స్లోగా ఆడలేదు, మెల్లగా ఆడడానికి ట్రై చేయలేదు, ఫాస్ట్ కొట్టేసిండు. ఆ ఫాస్ట్ కొట్టేసిన ముందు కూడా నూర్ అహ్మద్ బౌలింగ్ చాలా టైట్ నడిచింది. ఎప్పుడైతే రషీద్ ఖాన్ని అనవసరంగా మధ్యలోకి తీసుకొచ్చినారు బౌలింగ్కి, ఆ బౌలింగ్ వల్ల చేయి దెబ్బ తాకింది. ఆ నొప్పి వల్ల బలవంతంగా చేయించినట్టుంది. అన్ని షార్ట్ బాల్స్ దినేష్ కార్తిక్ ఆ ఓవర్ మొత్తం మొమెంటం మళ్ళీ ఆర్సీబీకి తెచ్చేసిండు. ఈజీగా అయిపోయింది ఆ ఓవర్లో. రషీద్ ఖాన్ అనవసరంగా తీసుకొచ్చిరని అనవసరంగా అదే ఇంకో స్పిన్నర్ ఉన్నాడు కదా, సుతార్ అని తీసుకున్నారు. తనే వేయాల్సింది, మోహిత్ శర్మ వేయాల్సింది. ఫీల్డింగ్, బౌలింగ్ పెట్టి షాట్ పెట్టి శుభం గిల్ మొత్తం పొరపాటు చేసారు. అంత మంచిగా 6 వికెట్స్ పడ్డాయి. ఇంకా ప్రెషర్ పెట్టాల్సింది దినేష్ కార్తిక్ వాళ్ళ పైన. ఒక్క వికెట్ పోయింటే వాళ్ళు ఇంకా క్లోజ్కి వచ్చేసే వాళ్ళు కూడా ఆల్మోస్ట్గా. మరి చాలా పొరపాటు చేసి మ్యాచ్ని మళ్ళీ వదులుకున్నారు. ఇటీవైపు వచ్చిన మ్యాచ్ 20-30 runs షార్ట్ అయినప్పటికీ మళ్ళీ ఆల్మోస్ట్ వచ్చేసేది మ్యాచ్. షార్ట్ రన్స్, రన్అట్ షారుఖ్ ఖాన్ రన్అట్ ఒకటి మైనస్. మళ్ళీ రషీద్ ఖాన్ని బౌలింగ్ తీసుకొచ్చి వేయించడం అనవసరం. సుతార్ అనే స్పిన్నర్ ఉన్నాడు. ఈరోజు మ్యాచ్లో ఇంకో పొరపాటు చేసి సాయి కిషోర్ని కూర్చోబెట్టారు. అనవసరంగా ఆడిపోయాల్సింది. బౌలింగ్ ఉండేది, స్పిన్ బాగుండేది నూర్ అహ్మద్ లాగా. నెక్స్ట్ బ్యాటింగ్ ఉండేది కొంచెం కింద. బ్యాటింగ్ విజయ్ శంకర్ సాయి కిషోర్ బ్యాటింగ్ కూడా బాగా ఆడతాడు. ఆర్సీబీ అది బెంగళూరు సింగస్వామి గ్రౌండ్లో వాళ్ళకి బాగా ఆడుతూ ఉంటారు అక్కడనే. సాయి కిషోర్ని ఆడిపోయాల్సింది, బ్యాటింగ్ ఉండేది. మరి జీటీ మాత్రం ఛాన్స్ లేనట్టు పాయింట్స్ టేబుల్లో. మరి ఆర్సీబీ 7th ప్లేస్లోకి వచ్చినప్పటికీ అన్ని గెలిచిన 14 points వస్తుంది. 14 points భారీ రన్ రేట్తో గెలవాలైనప్పటికీ ఛాన్సెస్ తక్కువనే. జీటీ కూడా ఛాన్సెస్ తక్కువనే. ముంబై 3 అయితే అవుట్. ఇంకా పంజాబ్ కూడా ఛాన్స్ 16 pointsతో. అది మొత్తం ఈసారి పాయింట్స్ టేబుల్లో డిస్టర్బ్ అయితే అవుతుంది. ఫస్ట్ 2 teams కాకుండా ఫస్ట్ టీం ఒకటే, రాజస్థాన్ ఒకటే పక్క
మిగతా కేకేఆర్ అన్నీ ఓడిపోయినా, ఎస్ఆర్హెచ్ అన్నీ ఓడిపోయినా, ఇప్పుడు మిగతాది లక్నో ఓడిపోయినా, ఈ మధ్య కింద ఉన్న 3 టీంలు చెన్నై ఇవన్నీ కూడా అన్నీ గెలిచినా మరి అన్నీ డిస్టర్బ్ కావచ్చు, అవకాశం ఉంది. 14-16 పాయింట్స్ ఉన్న టీం అయితే సేఫ్. ఈ దీంట్లో మళ్ళీ 3 టీంలకి 2 టీంలకి టై అవుతుంది అనిపిస్తుంది నాకైతే. ఫస్ట్, సెకండ్, థర్డ్ టీంకి